దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ సమయంలో కొద్దిసేపు మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు సల్మోన్ అన్న ఒక పాట పాడి వినిపిస్తాడు. త్వరగా రండి అన్న. ఒక పల్లవి, ఒక వచనం దయచేసి త్వరగా రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకొనిచున్నాం. రండి త్వరగా. మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించడము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించడము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను
స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లపు దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లపు దేవుని స్తుతించెదము హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. సమయంలో మరొక కొరియోగ్రఫీ పిల్లలు ప్రిపేర్ అయ్యారు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు కొరియోగ్రఫీ ఏమిస్తున్నామంటే ఇలా అన్న సంతోషంగా ఉంటారని. ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది, అప్పుడప్పుడు పిల్లలు కాస్త ఉజ్జీవింపజేయాలన్నటువంటి ఆశతో మాత్రమే. రండి పిల్లలు రండి. डिलीवरी सीधा घर
చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపై గిరాగిరను సుఖ కళావరుల్ మనసులోన నిలిపెను యెహోవ నాపురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అరణ్య పాపియని ద్రోయకానందు గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నిగుల్ సొగసుగా నడంచెను యెహోవ నాపురలాలించెను తన మహాదయను గణించెను దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాస్త చప్పట్లు కొడదాం పిల్లలను ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఈ పిల్లలు ఎర్మోను ప్రార్థనా మందిర పరిచర్యలో రాత్రనక పగలనక పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారు. నిజంగా ఈ పరిచర్యని గురించి నేను ఎన్నోసార్లు చాలామందితో పంచుకున్నాను. మరొకసారి చాలామంది వచ్చారు కనుక వారితో మేము పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నిజంగా ఈ వార్షిక సభను జరిగించుకోవడానికి మొట్టమొదటిగా ప్రభు కృప చూపాడు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరము ఈ యొక్క వార్షిక సభ నిర్వహించలేనేమో అనుకున్నా. పర్మిషన్ కోసం వెళ్తే ఎక్కడ చూడు నన్ను ఆ పర్మిషన్ దొరకనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాను. దాదాపు మైకులో చెప్పకూడదు కానీ సిఐ గారి దగ్గరికి వెళ్ళి, సార్ గ్రౌండ్లో పర్మిషన్ కావాలి అంటే, అయ్యగారు పాస్టర్ గారు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పాడు. సార్ ఎట్లో ఒకట చూడండి సార్ అంటే, లేదు పాస్టర్ గారు ఈసారి ఎలక్షన్ మూమెంట్లో ఒక నెల నేను సిక్ అనే ఒక లెటర్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అంత టఫ్గా ఉన్నాయి అని చెప్పాడు. నేను ఒక మాట అడిగా, సార్ సంవత్సరము మేము వార్షిక సభ జరిగిస్తాం సార్, దయచేసి ఒక్కరోజన్నా సమయం ఇవ్వండి సార్ అని చాలా రిక్వెస్ట్ చేసి రికమెండేషన్ చేపిస్తే ఈరోజు ఈ సభను జరిపించుకోవడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యను గురించి నేను చెప్పాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈ పరిచర్య హెర్మోను ప్రార్థనా మందిర పరిచర్య దాదాపుగా 14 సంవత్సరాలు ఇక్కడ ప్రారంభించబడినటువంటి నాట మొదలుకొని ఇంతవరకు కూడా దేవుడు తన కృపలో వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఎంతగానో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్యలో చాలామంది కొన్ని కుటుంబాలు నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మేమున్నామయ్యా, మేము చేస్తామయ్యా అని మాకు ధైర్యాన్ని ఇస్తూ, నిజంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించడానికి మూల కారణం ఏంటంటే, నేను ఒక చోట పరిచర్యలో ఉన్నాను, లాస్ట్ వరకు మొత్తం పోగొట్టుకునే సమయంలో దేవుడు నేను నా భార్య పిల్లలము అక్కడ కుందు నదిలో చనిపోదాము అన్నటువంటి లాస్ట్ టైం, ఇంకా టైం లేదు, నిజం చెప్తున్నాను. పిల్లలను ఆటోలో ఎక్కించుకొని మీనాక్షి దగ్గరికి దిగి నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా అయిపోయింది మా పరిస్థితి.
నీళ్ళు కుందు నదిలో దుంకి చనిపోదామని నా భార్యతో చెప్పాను. అయితే సర్లే అని చెప్పిన, ఎందుకంటే లాస్ట్ సింగిల్ రూపాయితో కూడా, ఆ రూపాయి కూడా లేకుండా నేను ఓడిపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసగించబడ్డాను. అయితే లాస్ట్ సమయంలో దేవుడు నన్ను అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను నీతో వస్తాను, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా అని వాగ్దానం చేశాడు. అందుకే నా పాంప్లెట్లో ఎక్కడ కూడా అదే వాగ్దానం ఉంటుంది. ముందుకెళ్దామంటే ఏముంది, కుందు నది దాటితే నందమూరి నగరు, వైఎస్ నగర్, అసలే 2012 ఆ ప్రాంతంలో వైఎస్ నగర్, నందమూరి నగర్ అంటే చాలామందికి ఒక అపోహ. నన్ను కూడా చాలామంది ఒక ఇన్సల్టింగ్ చేశారు. బాబు, యవనస్తురాలు నీ భార్య వెళ్తూ ఉంది, నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్నావు, అక్కడ చాలా పరిస్థితులు బాలేవు అని చెప్పింది. ఒక ఆయన అయితే పాస్టర్ గారు చెప్పారు, నీ భార్య తప్పకుండా అంట్లు తోమాల్సిందే హోటల్లోనో, లేకపోతే నువ్వు మళ్ళా, నేను దాదాపుగా ఒక 28 సంవత్సరాల క్రిందట దాదాపుగా ఒక ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడా అని నేనే ఒక్కొక్కసారి చూసుకుంటా ఉంటా. హల్లెలూయా. నిజంగా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఒక పాట ఉంది కదా, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. నిజంగా ఈ ప్రాంతంలో అల్పుడను అయోగ్యుడను, నాకు ఎక్కడ సంస్థలు లేవు, ఎక్కడ ఆస్తులు లేవు, ఎక్కడ బంధువులు సాయం చేసేవారు లేరు, ఎవ్వరే కానీ అన్న ఇదో ఈ 10 రూపాయలు పెట్టుకో, సేవకులకు తెలుసు ఆ బాధ ఏంటో. ఇండివిజువల్ పరిచర్య చేసే సేవకులందరికీ తెలుసు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. నిజంగా వాళ్ళందరికంటే నేను ఎక్కువగా హింసించబడ్డాను, వాళ్ళందరికంటే నేను కన్నీరు కార్చబడ్డాను. ఈరోజు నిజంగా నాకు అంతటికంటే ప్రాముఖ్యంగా నిజంగా నా సతీమణి కానీ నా పిల్లలు కానీ నాకు సేవలో ఎంతగానో నిజంగా వారి సహకారం చాలా, భార్య సహకారం, పిల్లల సహకారం లేకుంటే సేవ వర్ధిల్లదండి. భార్య ఒక్కతే చేయాలంటే కష్టం, భర్త ఒక్కడే చేయాలంటే కష్టం, పిల్లలు ఎటు పోతే తర్వాత తల్లిదండ్రులు చేస్తే సేవ చేయాలంటే కష్టం. అందరూ సహకరిస్తేనే ఆ సేవ ఆశీర్వదించబడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నా కుటుంబ సభ్యులు నన్ను ఎంతగానో ప్రేమించి నేను ఒక మాట చెప్తే ఒబేయి, ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అంటే, నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప వలన నేను ఈరోజు ఈ ప్రాంతంలో సేవ ధైర్యంగా చేస్తున్నాను. హల్లెలూయా. అందుకు ముఖ్య కారకులు ఎవరు అంటే, మందిరములో ఉన్నటువంటి పరిచర్యలో దేవుని మందిరములో ఉన్నటువంటి విశ్వాసులని నేను బలంగా చెప్పగలను. అన్నా, మీటింగ్ మీది కాదన్నా, మీటింగ్ ఒకరిది కాదన్నా, ఆ మీటింగ్ మనదన్నా. రుతమ్మ అని ఒక ఆమెంది, వెంట్రుకలు అమ్ముకుంటుందండి. వెంట్రుకలు అమ్ముకొని కేజీ ఆ ఊరికి ఈ ఊరికి వేసుకుంటా వెళ్తుంది. ఆ వచ్చినటువంటి దాంట్లో ఆ తల్లి, అయ్యా మీటింగ్ ఏర్పాటు చేసావు కదా, ఇదిగో నాకు వంతుగా ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను పెట్టుకో. చిన్న పని అండి, చిన్న పని, చేతుల కష్టార్జితం మీద బ్రతికే తల్లి. నిజంగా నేను అనుకున్నాను, ప్రభువా ఈ ప్రాంతానికి ఎందుకు నడిపించావు ప్రభువా, ఈ ప్రాంతంలో ఏముంది ప్రభువా, ఎవ్వరు లేరే, కనీసం పలకరించేవారు లేరని నేను అనుకుంటా ఉంటే, దేవుడు నన్ను ఇలాంటి పిల్లలకు ఒక మంచి తండ్రిగా దేవుడు పెట్టాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పాలంటే సమయం సరిపోదు. ఎందుకంటే సేవకులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారిని మనము ఖచ్చితంగా స్టేజి మీదకి ఆహ్వానిద్దాం. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ పీటర్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి త్వరగా రండి అయ్య గారు, పీటర్ పాస్టర్ గారు. అదే రీతిగా వెలుం ప్రాంతం నుంచి వచ్చినటువంటి హోషే గారు, నాన్న త్వరగా రండి, పాస్టర్ గారు త్వరగా రండి. అలాగే వైఎస్ నగర్లో సేవ చేస్తున్నటువంటి ఆశీర్వాదం అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజన్ బ్రదర్ గారిని, అలాగే వాసు అన్న గారిని అండ్ శాంతి శేఖర్ అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి చప్పట్లు కొడదాం. దయచేసి పాస్టర్ ప్రతాప్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకుడు యేసుపాదం అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
ప్రార్థన మందిర సేవకులు శాలేమన్న గారిని కూడా రైబాబు అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరం దయచేసి ఒక క్షణం పాటు రైబాబు అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సేవకులను కరెక్ట్గా వాక్య పరిచర్యకు ఆహ్వానిద్దాం. అందరం లేచి నిలబడదాం. దయచేసి ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. పాస్టమ్మ గారు, చిన్నారి, జాన్ బాబు, మేము ఆత్మారాధన జరిగిస్తబోతున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరము లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దయచేసి కళ్ళు మూసుకోండి. వచ్చినటువంటి ప్రతి సేవకుని బట్టి, ప్రతి విశ్వాసిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మా రెండు చేతులు ఈ హెర్మోను ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మీకు తెలియజేస్తున్నాము. జాన్ బాబు, ఎలిజబెత్, కళ్ళు మూసుకుందాం. దయచేసి ఒక క్షణం పాటు అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం. అందరము దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. తమ్ముడు, చెల్లి, అయ్యా, బాబు, అన్న, కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. అందరము కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం. నిజంగా మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు ఉన్నత స్థాయినిచ్చే దేవుడు, మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. అందరం కళ్ళు మూసుకొని, నాన్న కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకున్నాం. తమ్ముడా, చెల్లి, ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందాలని ఆశ కలిగి ఉన్నావా? ఎన్నడూ చూడనటువంటి దీవెనను పొందాలని దేవుని సన్నిధికి వచ్చావా? ఒక క్షణం పాటు ఇదిగో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే తన సన్నిధిని విడిచి నీ పక్కకు వచ్చినటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లతో దేవుణ్ణి అడుగు. ఈ సభకొచ్చావు, ఈ సభకొచ్చావు, నువ్వే ఖాళీ చేతులతో పోతే ఫలితము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కళ్ళు మూసుకొని దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై నలకించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైన నడుపుమయా, దేవుని స్తుతిస్తూ దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని. అందరము కళ్ళు మూసుకొని ఆయన చేసే అద్భుతాలను చూడాలని ఆశ కలిగి ఉన్నావా? యేసయ్యా, ఒక్క క్షణం పాటు ఆయన అడిగితే ఎలాంటి ఆశీర్వాదమైనా అనుగ్రహించగలిగిన దేవుడు, ఎలాంటి దీవెనైనా ఇవ్వగలిగినటువంటి దేవుడు.
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ తోడే లేకుండా జీవించలేను యేసయ్యా. స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. నా ఒంటరి పయనములో నా జంటగా నడిచావే, నడిచే దారులలో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనములో నా జంటగా నడిచావే, నడిచే దారులలో నా తోడే ఉన్నావే. ఆశలలో నిరాశలలో నా ధ్యాసమే ఆశమైనావే. కళ్ళు మూసుకొని శుద్ధతలో పరిశుద్ధతలో నోరు తెరిచి పాడదాం. సాగమని దీవించవే. పాడదాం నోరు తెరిచి. ఈరోజు మన అందరినీ ఆశీర్వాద పదములో ఉన్నామంటే దేవుని కృప. నాను బ్రతకమని యేసయ్యా, ప్రేమించవే నాను ప్రాణముగా, నీ కోసమే నాను బ్రతకమని. అవునయ్యా, గడిచిన 13 సంవత్సరములు నా తండ్రి అయ్యా మాతో నడిచిన యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. ప్రేమించిన తండ్రి ఈ 14వ సంవత్సరంలో కూడా నా ప్రభువా నీ కృప మాకు తోడుగా ఉండేందుకు నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రమయ్యా. కొలతే లేదయ్యా నోరు తెరిచి పాడదాం. నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిగా, నా గొడువంతా తీర్చావే కన్న తండ్రిగా. కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, నా గొడువంతా తీర్చావే కన్న తండ్రిగా. ఆశలలో నిరాశలలో నేను కళ్ళు మూసుకొని బిగ్గరగా చప్పట్లు కొడుతూ అటు ఇటు చూడమాకు సహోదరుడా. రాటములో నా పక్షముగానే చేరించావే. దీవించవే నోరు తెరిచి పాడదాము. సమృద్ధి ఈరోజు నేను అనుభవిస్తున్నాను నాయనా. సాక్షిగా నన్ను సాగమని ప్రేమించవే నాలో ప్రాణముగా, నీ కోసమే నాలో బ్రతకమని. అవునేసయ్యా, నీ కోసమే బ్రతుకుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రతి బిడ్డకు కాకపోయిన సమయము, ఈ సమయాన్ని వ్యర్థం చేస్తామని అట్లా ఈ ఆరాధన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబోతుంది, ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో పాలు పొందాలి. ఈ ఆరాధన ప్రతి ఒక్కరూ నేను పనికి రాని వాడను నాయనా. కళ్ళు మూసుకో చెల్లి. అటు ఇటు చూడమాకు అమ్మా. క్రీస్తులే నీ బండపైన నన్ను నిలిపితివి యేసయ్యా. నా
సియోను కొండ వైపు చూస్తూ ఆయనతో కలిసి మనమందరము ఒక్కసారి తల్లి తన బిడ్డ నా యేసు తల్లి తన బిడ్డ నన్ను మరచిన అవునేసయ్యా నేను మరువలేనంటివే మరొక తరుణం ఇచ్చావు నాయన తల్లి తన బిడ్డ నేను మరువలేనంటివే ఈ లోక సంబంధమైన తల్లిని కోల్పోయినావేమో ఈ లోక సంబంధమైన తండ్రిని కోల్పోయినావేమో జీవము గల దేవుడు నీతో ఉన్నాడని ధైర్యముగా దేవుని స్తుతిద్దామా నీదు ముఖ కాంతిలో నన్ను ఆదరించెనులే ఒక కాంతిలో శాశ్వతమైనది చూపిన కృప తల్లి
నన్ను మరచినా నేను మరువా లేనంటివే నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని అందరం ఒక క్షణము అందరము సీయోను కొండ వైపు చూస్తూ ఒక్కసారి తల్లి తన బిడ్డ నన్ను మరచినా నేను మరువా వాక్యము ద్వారా దర్శించండి. వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. అవునేసయ్యా వాక్యముతో మీరు ధైర్యపరచండి. స్తోత్రములైనా అదిగో ఎవరైతే నా ప్రభు అందరి స్థితిలో ఉన్నారో నా తండ్రి, చేసుకో. అయ్యా ఈ లోకంలో ఎవ్వరు లేరని నా తండ్రి నీ సన్నిధిలో ఉంటున్నారేమో నా ప్రభు. ఈ ప్రాంతంలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ కుమ్మరించును కాక. యేసయ్యా వారికి మీరే తల్లిగా ఉండండి నాయన, మీరు తండ్రిగా ఉండి నాయన వారి ఓదార్చండి నా ప్రభు. నీకే స్తోత్రములు అంటూ తల్లి తన బిడ్డ నన్ను మరచినా నేను మరువా లేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. ఆయన ముఖ దర్శనం ద్వారా మనల్ని ధైర్యపరచబోతున్న దేవునికి, ఆయనను మనను ధైర్యపరచున్న దేవునికి ఒక్కసారి మౌనముగా ఉండి ప్రార్థనలు అందరం ఏకీభవిద్దామా. మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా, గడిచిన 13 సంవత్సరాలు తండ్రి హెర్మోన్ ప్రార్థన మందిరాన్ని తండ్రి మీరు ఎంతగానో ఆశ్రయించారు, దీవించారు. మరొకసారి నా తండ్రి మీరు ప్రేమించి తండ్రి నీ కృప చేత మా జీవితాలలో ఆయుష్ను పొడిగించి సంఘ బిడ్డలను తండ్రి రక్త సంబంధికులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని ఈ ప్రాంత బిడ్డలను తండ్రి సజీవుల సంఖ్యలో నిలబెట్టినందుకు నీకు అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రములైనా. ఈ 14వ సంవత్సరంలో తండ్రి అడుగు పెట్టబోతుండగానైనా మేము కాదు నా తండ్రి నీవే ఉండినైనా ఈ సంవత్సరం అంతనైనా మీ దీవెనత నా ప్రభువా అయ్యా మమ్మల్ని సమృద్ధిగానైనా మమ్మల్ని మీరు నింపుడుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములు అడిగి వేడుకొని పొందినాము పరమ తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో సేవకులు చాలామంది అక్కడ కూర్చున్నారు. దైవ సేవకులు స్టేజ్ మీద ఉన్న సేవకులు అంటున్నారు, కింద చాలామంది సేవకులు ఉన్నారు, నేను ఎవరికి న్యాయం చేయాలని అర్థం కాలేదంటే ఎవరు అసూయపడే వాళ్ళు లేరు, కోప్పడే వాళ్ళు లేరు, నిన్ను ప్రేమించే వాళ్ళే ఉన్నారు. అయ్యా సేవకులారా, స్వార్థికులారా, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. స్టేజ్ మీదకి మిమ్మల్ని ఆహ్వానించాలంటే రిజర్వేషన్ అయిపోయింది. శ్యామ్నగర్ నుంచి వచ్చినటువంటి సహోదరుడు ఏలియా పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనుడు ఏలియా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముఖ్య ప్రసంగికులుగా ఉన్నటువంటి ఎంఎస్టి వేదన్ బాబు సాగర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఐగోర్తో పార్టీ వేదన్ బాబు సార్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సూటిగా వాక్యానికి మనం సమయం ఇద్దాం. అంతకంటే ప్రాముఖ్యంగా
సార్ గారు వచ్చే ఒక గ్యాప్లో పిల్లలు ఒక చిన్న క్లిప్కు రెడీగా ఉన్నారు. రెడీనా? త్వరగా లేచి రండి. మళ్ళా అయ్యగారు త్వరగా లేచి రండి మీరు. పైకి రండి.